హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న జనసేన నాయకుడు ఆల్రెడీ చేరిపోయాడు. సో ఈ నాయకుడు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆయనకు వచ్చేది ఏంటి అనే ప్రశ్న అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది. అయితే ఈ నాయకుడు కాస్త వివాదాస్పదమైన నాయకుడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఎలా చేర్చుకుంది, ఇప్పుడు ఆయన వల్ల ఏంటి ప్రయోజనం? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సగం దివాలా తీసిన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కొత్త అధ్యక్షురాలు వచ్చినా సరే మరి ఆవిడ ఏం చేస్తారనే క్లారిటీ అయితే లేదు. షర్మిల గారు, సో ఆవిడ ఇంకా వాళ్ళ అన్ననే తిట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య కుటుంబ కలహాల్లాగా అది కనపడుతుంది. కానీ పార్టీ పరమైన కార్యాచరణ, పార్టీ పరమైన యాక్టివిటీస్ అయితే ఆవిడ ఏమి చేస్తున్నట్టు కనపడడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీలోకి జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు రావడం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఎందుకు వచ్చాడు, మరి ఈ నాయకుడిని చేర్చుకోవడంలో ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో బొత్తిగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రకరకాల అధ్యక్షులు మారుతూ వచ్చారు. సో వీళ్ళంతా మారిపోయిన తర్వాత చివరికి జగన్ తోటి ఎప్పుడైతే గొడవ షురూ చేసుకున్నారో దాంతో షర్మిల గారి కరెక్ట్ అని తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని అధ్యక్షురాలని చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆవిడ అధ్యక్షురాలు అయిన అప్పటి నుంచి కూడా జనసేనని, టీడీపీని విమర్శించకుండా వెరైటీగా కేవలం జగన్ మీదనే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఎందుకు వీళ్ళని విమర్శించట్లేదు, వీళ్ళతోటి ఏమన్నా లాలూచి పడ్డారా, ఏంటి పరిస్థితి, ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అన్న ప్రశ్న అయితే బయలుదేరింది. సో ఇలాంటి క్రమంలో సరే ఒకవేళ లాలూచి పడితే ఏమన్నా మేలు జరుగుతుందని చూస్తున్నారేమో అని ఎదురు చూసే పరిస్థితుల్లో సడన్గా ఆవిడ టోన్ మార్చి టీడీపీని, జనసేనను కూడా విమర్శించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా టీడీపీని. స్కూల్ విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కావచ్చు, తర్వాత కొన్ని విషయాల్లో టీడీపీ వెనకడుగు వేస్తూ, సూపర్ 6 విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్న విషయం కావచ్చు. ఇట్లా కొన్ని ప్రశ్నలు ఆవిడ 2 రోజుల నుంచి షురూ చేశారు. గత 2-3 రోజుల నుంచి అవి ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంత తీవ్రంగా కొనసాగిస్తారు, ప్రజల్లోకి వెళ్ళి ప్రతిపక్షంగా ఆవిడ ఏమైనా పని చేస్తారా అనే ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఇప్పుడున్న ప్రతిపక్షం కూడా మాట్లాడట్లేదు. ఇంకా వాళ్ళు మా పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి, ఇదే వాదనలో ఉన్నారు. మరి ఈవిడ ఎప్పుడు పనిచేస్తారో తెలియదు. కానీ మరి ఏం చూసి జనసేన నుంచి ఒక నాయకుడు ఇటు వచ్చాడనే ప్రశ్న అయితే బయలుదేరింది. ఆ వచ్చిన నాయకుడు ఎవరంటే నూతన్ నాయుడు. ఇతను, ఈ పేరు మరి మీకు ఐడియా వచ్చే ఉండాలి. గతంలో బిగ్ బాస్ షోలో అతను కొద్దిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతను కొన్ని వివాదాస్పదమైన, కొన్ని పనికిమాలిన పనులు చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. సో అతను ఏం చేశాడు ఏంటని చూస్తే, నూతన్ నాయుడు కామన్ మ్యాన్ అనే ట్యాగ్ తోటి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. కామన్ మ్యాన్, నేను సోషల్ సర్వీస్ చేస్తాను అని ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ, కామన్ మ్యాన్గా నేను ప్రభుత్వాలను ప్రశ్నిస్తానంటూ ఆ విధంగా కాస్త వైరల్ అయ్యాడు. ఈ ట్యాగ్ ఏదో బాగుంది, కామన్ మ్యాన్ అని ఎవరో వైరల్ అయ్యారని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆయన మీద కన్నేసి ఆయన్ని తమ బిగ్ బాస్ హౌస్లోకి ఇన్వైట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఆయన కొన్ని రోజులు ఉన్నాడు. అయితే ఆయన టైటిల్ గెలవలేదు, కానీ మధ్యలోనే ఆయన వెళ్ళిపోయాడు అనమాట, ఎలిమినేట్ అయిపోయాడు. సో అక్కడ కూడా కామన్ మ్యాన్ లాగా ఉంటూ సడన్గా ఆయన అసలు విశ్వరూపాన్ని చూపించి గొడవలు పెట్టుకోవడము, ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. తన కో కంటెస్టెంట్లు, ఈ సామ్రాట్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో గొడవలు పడుతూ మొత్తానికి ఒక రచ్చ క్రియేట్ చేసి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత సరే ఆయనకంటూ బిగ్ బాస్ నుంచి కొంత ఫేమ్ యాడ్ అయింది, బాగానే ఉంది. సో ఆ ఫేమ్ తోటి రాజకీయాల పరంగా దృష్టి పెట్టాడు. నిజానికి అతను గతంలోనే, రాజకీయాలు అంటే కొత్త ఏం కాదు అతనికి, 2009లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. సో రాజకీయాలు అప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే అప్పట్లో అతను కామన్ మ్యాన్ కాదు, అప్పట్లో మంచి ఎమ్మెల్యే అభ్యర్థి, తర్వాత కామన్ మ్యాన్ అయ్యాడేమో. మరి కామన్ మ్యాన్ అంటే కింద స్థాయి నుంచి ఎదిగేవాడిని కామన్ మ్యాన్ అంటారు, కానీ పై స్థాయి నుంచి ఇటు డౌన్ అయ్యేవాడిని కామన్ మ్యాన్ అనరు. కేవలం ఆయన ఒక ఇమేజ్ని, బ్రాండింగ్ని క్రియేట్ చేసుకోవడం కోసమే ఆ ట్యాగ్ వాడుకున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అంతకుముందేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే సత్తా ఉన్న వ్యక్తి కామన్ మ్యాన్ ఎలా అవుతాడు? సో ఆ విధంగా బ్రాండింగ్ అయితే బాగానే డిజైన్ చేసుకున్నాడు, కాస్త వైరల్ అయ్యాడు బ్రహ్మాండంగా. తరువాత ఇప్పుడు జనసేన పార్టీ మీద దృష్టి పెట్టాడు. జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్లో కొన్ని వర్క్ చేసుకుంటూ, ఆ పార్టీ ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆ విధంగా ఆయన మెలుగుతూ వచ్చాడు. అయితే జనసేన పార్టీ మరీ ఎక్కువగా ఆయనకి ఏమీ ఫోకస్ ఇవ్వలేదు, ఆ పార్టీ అంతగా ఓన్ చేసుకున్నట్టు కనపడలేదు మనకి. ఈ క్రమంలో విశాఖలో సడన్గా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, తన ఇంట్లో పనిచేసే ఒక యువకుడిని, దళిత యువకుడిని అతను గుండు కొట్టించి అతన్ని అవమానపరిచాడు. ఎంత దారుణంగా అంటే అతన్ని విపరీతంగా కొట్టి హింసించి, అతని వైఫ్ కూడా, వాళ్ళిద్దరూ అతని బూతులు తిట్టి ఫోన్ దొంగతనం చేశాడు అన్నట్లుగా అతని మీద ఆరోపణలు చేసి చాలా నీచంగా ప్రవర్తించి అతన్ని గుండు కొట్టి అవమానించారు. అదంతా వీడియో తీసి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో అతని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. అంటే ఎంత నీచమైన మనస్తత్వం ఉంటే ఒక దళిత యువకుడి మీద ఈ విధంగా అవమానిస్తారు? ఏదైనా ఉంటే పోలీస్ కేసు పెట్టచ్చు, లేదంటే ఒక దెబ్బ వేసి గట్టిగా అడగచ్చు. కొట్టే రైట్ లేకపోయినా సరే, మన వస్తువు పోయింది అడగచ్చు గట్టిగా. కానీ విచిత్రంగా గుండు కొట్టించి అవమానించడం అనేది కేవలం కులపరమైన దూషణ, కులపరమైన వివక్షను ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడానికి చేసిన పనే. సో ఆ విధంగా చేసి ఆ దళిత యువకుడు చాలా మానసిక వేదన కలిగించారు. తర్వాత అతను నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చివరికి ఎట్లాగో మనసు మార్చుకున్నానని అతను కూడా ఎంతో వేదన పడ్డాడు.
ఆ విధంగా చేసిన వ్యక్తి సమాజం మీద ఏం బాధ్యత ఉంటుంది, ఇదేం కామన్ మ్యాన్ లక్షణం అనే ప్రశ్నలు ఆ రోజుల్లోనే వచ్చాయి. విపరీతంగా విమర్శలకు గురయ్యాడు. ఇప్పుడు ఇక జనసేన పార్టీ అతన్ని బాగా లైట్ తీసుకుంది, బొత్తిగా పట్టించుకోలేదు. అతను కూడా ఇక ఏం చేయాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలన్న డైలమాలో ఉండి ఇన్ని రోజులు సడన్గా ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏంటంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీలోకి అతను రావడం బాగానే ఉంది, కానీ అతనికి అఫీషియల్గా అతను బొకే ఇవ్వడము, తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు అది తీసుకుంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది. అంటే ఆ స్థాయి నాయకుడా అతను అనేది ఒక ప్రశ్న అయితే, ఇలాంటి అభిప్రాయాలు ఉండి ఇలాంటి ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఆవిడ తీసుకొని తన పార్టీలో ఏ విధమైన నాయకుడిగా తీర్చిదిద్దదలుచుకున్నారు, ఏ విధమైన నాయకుడిగా ఆయన సేవలు వాడుకోదలుచుకున్నారు అనేది మరో ప్రశ్న. ఈయన ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తాడు? ఇలాంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నది కూడా భూస్థాపితం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఆవిడ ఇదంతా గ్రహించి ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి నిజానికి ఈ ఫోటో కూడా అనుకోకుండా వైరల్ అయింది. ఆవిడ బయట పెట్టదలుచుకోలేదు. ఆ ఫోటోలన్నీ కూడా అంటే ఇది వైరల్ చేసుకోవడం ఎందుకు, ఈ వ్యక్తి అంత కీలకమైన వ్యక్తి ఏం కాదు, ఈయన మీద విమర్శలు ఉన్నాయి, సో మనం ఎందుకు మళ్ళీ ట్రోలింగ్కి గురవడం అని ఆవిడ చాలా జాగ్రత్త పడ్డారనమాట. అయినా సరే ఆ ఫోటో బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప జవసత్వాలు పుంజుకుంటున్న టైంలో ఇలాంటి నాయకులకు అవకాశం ఇచ్చి ఉన్న జవసత్వాలు కూడా కోల్పోయి చివరికి భూస్థాపితం అయ్యే పరిస్థితి అయితే కనపడేలాగుంది. మరి ఆవిడ జాగ్రత్త పడితే బాగుంటుంది. అయితే అతను మధ్యలో సినిమాల్లో కూడా నటించాడు. సో తన ఫేమ్ ఇంకా పెంచుకోవడం కోసం F2 లాంటి సినిమాల్లో నటించాడు, 1-2 సినిమాల్లో. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. సో దాంతో ఇక ఈ స్టెప్ తీసుకున్నాడు. అయితే మళ్ళీ సినిమాల్లో నటించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అతనికి మంచి నెట్వర్కే ఉంది. సో దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇటువైపు రావాలన్న ఆలోచన కూడా ఉంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి అతను పెద్ద లీడర్గా ఎదగాలని అయితే ప్రయత్నిస్తున్నాడు. కానీ తన ఆ రోజు చేసిన సంఘటన ఏదైతే ఉందో, ఒక దళిత యువకుడికి అవమానం చేసిన సంఘటన, దానికి అతను క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు. అతను తర్వాత తన మనసు మార్చుకొని తన దృక్పథాన్ని మార్చుకొని ఒక నిజమైన సామాజిక కార్యకర్తగా మారిన పరిస్థితి అయితే ఇప్పటిదాకా కనిపించలేదు. కేవలం పార్టీల తరపున రాజకీయ పరంగానే అతను మెలుగుతూ వస్తున్నాడు. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అవకాశం ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా అతను లీడర్గా తనను తాను మార్చుకొని, తాను ముఖ్యంగా ఈ దళితులు అలాగే ఈ వివక్షకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఆయన తన అభిప్రాయాలను శుద్ధి చేసుకొని ఇలాంటివి సరైనవి కాదు అని తను రియలైజ్ అయ్యి తిరిగి ఒక మంచి నాయకుడిగా నిలబడితే బాగానే ఉంటుంది. ఎంతవరకు స్కోప్ ఉంది